దేవుని సన్నిధిలో మనకేం కావాలి అంటే వచ్చిపోవడం కాదు, అనుభవం. అది ఆత్మీయ అనుభవంగా అవ్వాలి. అది ఆత్మీయ అనుభవంగా గనుక అవ్వగలిగితే అది మన జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. సో అనుభవాన్ని మనము దేవుని సన్నిధిలో పొందుకోవాలి. అనుభవాన్ని పొందుకోవడానికి దేవుడు ఆయన మందిరానికి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆత్మీయ అనుభవం మనం పొందుకుంటే, ఎంతగా పొందుకుంటే అంతగా మనము ఆశీర్వదింపబడతాం. ఎవరైనా ఇక మీదట దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ప్రభువా నీతో నాకు అనుభవం కావాలి, నీ సన్నిధిలో అది అలాగే నా మదిలో, అది అలాగే నా హృదయంలో నిలిచిపోవాలి. అబ్బా ఈరోజు దేవుడు నాతో ఎంత బాగా మాట్లాడాడు, దేవుని స్వరం ఎంత బాగా ఉంది, దేవుడు ఎంత గొప్పగా ఆయన వాక్యాన్ని నాకు వినిపించాడు, ఈరోజు దేవుని ప్రణాళికలు ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత బాగా ఉన్నాయి అని మనము ఆనందించే విధంగా ఈ మన విజిట్, ఈ మన రాక, ఈ మన యొక్క సమయము అవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది అనుభవపూర్వకమైన జ్ఞాపకముగా మన జీవితంలో నిలిచిపోవాలి.